నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. పాలమూరు జిల్లాలో మళ్ళీ పోరాటం బాటపట్టాయి. కృష్ణా జిల్లాల కోసం పెండింగ్ ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కథన రంగంలోకి దూకాలని నిర్ణయం తీసుకుంది. పాలమూరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తొక్కి పెడుతుందంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. నర్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర ముహూర్తం ఖరారు చేశారు. అసలు కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతుంది, ఆదిత్యనాథ్ దాస్ నియామకం వెనుక మర్మం ఏంటి, ఈ అంశాలు ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాజెక్టును 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జూన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. రైతుల కళ్లల్లో ఆనందం చూసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. రిటైర్డ్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా మీరేం చేస్తారండి? ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక అతన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఎవరు? 5 సంవత్సరాలు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి, చీఫ్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉండి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని మనకు కొట్లాటనే నీళ్ళ వివాదము, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర విభజననే ఉద్యోగాలలో నీళ్ళలో కొట్లాట వచ్చాయి. విడిపోయినాకనే అందరం కలిసి ఉందాం అనుకున్నాం, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉందాం అనుకున్నాం. మీరు మళ్ళా ఎక్కడైతే మనకు ఇబ్బంది వచ్చిందో ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి తెలంగాణలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పెట్టుకుంటే ఏమన్నా అర్థం ఉందా? 70 ఏళ్ళు కొట్లాడిన ప్రాంతంలో పనిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీ చేసి వచ్చిన ఆయన 5 ఏళ్ళు ఆంధ్రాకు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలి, తెలంగాణగా నీళ్ళ విషయంలో ట్రిబ్యునల్లో మనం ఎట్లా కొట్లాడాలి, ఆంధ్ర తరఫున నిలబడి తెలంగాణకు వ్యతిరేకంగా ఎట్లా కొట్లాడిన వ్యక్తి 5 ఏళ్ళు తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర కానీ, గోదావరి దగ్గర కానీ నీటి వివాదాలలో అడుగున గవర్నమెంట్కి ఇచ్చే నివేదికలో తెలంగాణకు వ్యతిరేకంగా తయారు చేసి ఇచ్చిన వ్యక్తి ఇవాళ ఇక్కడ వచ్చి సలహాదారు తెలంగాణకు ఏమని సలహాదారిస్తాడు? మొత్తం టోటల్గా ఏ ప్రాజెక్ట్ కట్టాలని ఆయన తెలుస్తుంది. ఇలా ఎందుకు లీక్ అవుతుంది? ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ మనసు వస్తుందా చేద్దామని? ఓ 10 ఏళ్ళు తెలంగాణకు వ్యతిరేకం చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ తెలంగాణకు, ఆంధ్రాకు నీళ్ళు వద్దు, తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని వస్తుందా? సమైక్యాంధ్రలో తెలంగాణ నీళ్లను అడ్డుకున్న వ్యక్తిని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం వెనుక నీళ్ల మళ్లింపు కుట్ర ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీ కేసులు గెలిచి పర్యావరణ అనుమతులు తెచ్చి టెండర్లు పిలిస్తే కాంగ్రెస్ వచ్చి వాటిని క్యాన్సిల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఏం చేశామో చూపిస్తాం, మీరేం చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా సవాల్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అడుగున మేము పాలమూరు కోసం చెప్పుకున్నాం. మేము పాలమూరు బిడ్డలం. కేసీఆర్ గారు వెంబడి మేమందరం 14 ఏళ్ళు కన్న కష్టాలు పడ్డాం. సమైక్యాంధ్రప్రదేశ్లో దెబ్బలు తిని కేసులు పెట్టి జైళ్ళలో పోయినటువంటి వాళ్ళం, జీవితాలు సర్వనాశనమైనటువంటి వేల మంది ఉన్నారు. మరి తెచ్చుకున్న తెలంగాణను బాగు చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా కోర్టు కేసులు ఎన్జీటీలో ఆలస్యమైంది. ఇలా మీరేం చేస్తారండి? కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిపై గౌరవంగా వచ్చి వివరణ ఇస్తామని, తప్పుంటే వేలెత్తి చూపాలని సవాల్ చేశారు. జనవరిలోనే జూరాల ఎండిపోయిందని, శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరిలో పోతే మేము నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు మేము అందరం పోతే జనవరిలో జూరాలు ఎండుకపోయింది. జూరాల నుంచి నీళ్ళు తెస్తారంట. నీవు జూరాల ఒక సుక్క నీళ్ళు వస్తలేదు పైనుంచి, కర్ణాటక నుంచి చెక్ డ్యామ్ల పెట్టి ఒక్క సుక్క నీళ్ళు వస్తలేదు. టోటల్గా మొత్తం ఎండిపోయింది జూరాల. ఎండిపోయిన జూరాల నుంచి నీళ్ళు ఎట్లా చేస్తారు? ఇవాళ కూడా నీళ్ళు తెచ్చుకోవచ్చు శ్రీశైలం నుంచి. ఇది ఏప్రిల్ మేలో కూడా నీళ్ళు తీసుకొని రిజర్వాయర్ నింపుకోవచ్చు. ఎండిపోయిన దగ్గర నీళ్ళు నింపుకుంటామా? చెప్పండి ఎట్లయితుంది? ఇలా కొడంగల్ కూడా మరి వారికి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో, కొడంగల్ కూడా రేపు ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే టోటల్ 135,000 ఎకరాలు నీళ్ళు వస్తుంది. ఇప్పుడున్న దానికి 1,00,000 ఎకరాలు కూడా లేదు. నష్టం తప్ప లాభం లేదు. సరే మీ ఇష్టం, మీరు ఏ రకంగా చేసుకోండి. కానీ మాకు కావాల్సింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు డిజైన్తో పాటు రెడీగా ఉంది. కాలువలు టెండర్లు నిలిచింది, క్యాన్సిల్ చేసినారు. ఇమ్మీడియట్గా రీకాల్ చేయండి. ఏపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటై తెలంగాణకు అన్యాయం చేస్తున్నా కాంగ్రెస్ స్పందించడం లేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ సహకారం ఉన్న కేసీఆర్ 14 ఏళ్ల పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. సమైక్యాంధ్రలో జైలు జీవితాలు గడిపాం, ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు రానివ్వమని బలంగా చెప్పారు. కల్వకుర్తి, దేవకద్ర, జడ్చర్లలో బీఆర్ఎస్ నీళ్లు ఇచ్చిందని టేపులతో కొలిచి చూపిస్తామని సవాల్ చేశారు. పోయి టేబుల్ పెట్టి కొలిచేది ఏం లేదు, గూగుల్లో పోయి సెర్చ్ చేసేది కూడా ఏం లేదు. టోటల్గా అన్నీ అయిపోయినాయి. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉండేటట్లు
పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద ఉన్న భూములు అన్నీ కూడా షాద్ నగర్ నుంచి మొదలు పెడితే అక్కడ మక్తలు, నారాయణపేట, కొడంగల్, దేవరకద్ర మొత్తం టోటల్గా జడ్చర్ల, కల్లకుర్తి అన్నిటికీ నీళ్ళు వచ్చినట్టు చేసినాం. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఒక టీఎంసీ రిజర్వాయర్ ఎక్కడ లేదు. ఏం మాట్లాడతారు? దోషులు పోసుకోవాలా నీళ్ళు? కాంగ్రెస్ నాయకులు కొత్తగా 1 ఎకరానికైనా నీళ్ళిచ్చారా? గీత కార్మికులు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, మున్నూరు కాపు కార్పొరేషన్, ఎంబీసీ పదవుల హామీలు ఏమయ్యాయి? ప్రతి హామీని ప్రజల తరపున ప్రశ్నిస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టు రాజకీయ చదరంగంలో చిక్కుకుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంధించిన ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. జూన్ నుండి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.